నాయకత్వం అభివృద్ధి అవసరం, నాయకత్వం అక్రమాల పాల్గొనాలి, నాయకత్వము నిజాయితీగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, అమ్ముడు పోవద్దు, ఇట్లాంటి పనులు చేయకుండా ఉండాలి. కాబట్టి మందికి ఇష్టమైన నాయకత్వం అనేది మొదటిది. ఈ 3 లక్షణాలు మనకు రావాలి. అప్పుడే మనము పండుగ సాయం గురించి డిమాండ్ చేయగలం. ఒకవేళ పండుగ సాయంలో ఇవాళ గవర్నమెంట్ చేయాలి, అవసరం లేదు. అందరికీ చేస్తారు, అన్ని కులాల నాయకులను భయపడి చేస్తారు. సాధలేమో ప్రేమతో చేస్తున్నారా? ఆమె విరోచ వంట రెడ్డిని చంపింది లేదా రెడ్డిని కొట్టింది, రెడ్డిని ఎదిరించి చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? అగ్రవర్ణాలు కూడా ఎందుకు మాట్లాడతారు? అదేవిధంగా కొమరపురి గురించి ఎందుకు మాట్లాడుతారు? ఎంత అవసరం వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి, అవసరంగా మాట్లాడుతున్నారు. పాలకులకు, పాలక వర్గాలకు ఏదైతే అవసరంగా మారుతుందో అది పరిష్కారం. పండుగల సాయంలో మాట్లాడకపోతే నీకు ఓట్లు పడాయి అనే వాస్తవాలు మనం చెప్పగలిగితే వచ్చే సంవత్సరం పండుగ సాయం యొక్క జన్మదినాన్ని ఈ మొహరం నాడే ఈ గవర్నమెంటే చేస్తుంది. తప్పకుండా చేస్తుంది. క్రియేట్ చేయాలి, తప్పకుండా ఆ పని చేయాలి. అంటే మనకు బలం కావాలి, ఐక్యత కావాలి. రాజకీయాలలో ఉన్న వాళ్ళకి అనేక పార్టీలలో ఉంటారు, అనేక సిద్ధాంతాలు ఉంటాయి, అనేక అవసరాలు ఉంటాయి, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. ఎంతమంది ఉంటారు రాజకీయాలలో ఉన్న వాళ్ళు? ఉంటే మాట్లాడే కాన్స్టిట్యూన్సీకో ఇద్దరు ముగ్గురు ఉంటారు, వైద్యాలు ఉన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురు మనం కట్టడి చేయలేమా? మనం 10 మంది ఐక్యంగా ఉంది. ఈసారి మీరు ఉన్నాడు సార్, ఈసారి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఉన్నాడు సార్ అని చెప్పలేము. కాబట్టి మనం ఐక్యంగా ఉండాలంటే మనకు ఈ యొక్క వృత్తిని నిలబెట్టుకోవడం, సంస్కృతిని నిలబెట్టుకోవడం ఈ 2 చేస్తే తప్ప రాజ్యాంగాలలో భాగస్వామ్యం రాదు. అట్లా వచ్చినప్పుడే మన వైతాళికలను ఇదంతా జరగాలంటే కూడా ఈ జాతికి కూడా చరిత్ర ఉంది. చరిత్ర లేని జాతి కాదు ఇది. ఈ ముదిరాజు కులానికి కూడా జాతికి ఒక చరిత్ర ఉంది. చరిత్ర గ్రహించిన దగ్గర గుర్తించవలసిన మహనీయులు ఈ జాతిలో ఉన్నారు. ఇప్పుడు చాలా పేరు చెప్తున్నారు, మాకు ఆ పేరు ఎవరికి తెలియదు. మాకు ఇప్పుడిప్పుడే కేవలం విషయం పేరు తెలిసింది, ఇప్పుడిప్పుడే పండుగ సాయం విషయం తెలిసింది. ఈ కేంద్రంలో పనులు ఇట్లాంటి తీస్తున్నాం, ఇంకా తీస్తున్నాం. చాలా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళని కూడా తీస్తున్నాం. మనం ఒంటరిగా చేయాలి. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలలో చాలా జనాభా ఉన్నారు. 13 రాష్ట్రాలలో జనాభా ఉన్నాయి. ఇలా గుజరాత్లో మోడీ నిలబడడానికి కారణం మన జాతర 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో లేదు, ఒకే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఒకటే ఉన్నాడు. కానీ ఇలా దేశవ్యాప్తంగా 12 మంది ఎంపీలు ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కోరి ఇతరత్ర కులాల నుంచి, మన అనుమతి కులాల నుంచి 12 మంది ఎంపీలను కనుక మనము ఐక్యం చేసుకోగలిగితే, ఢిల్లీలో మన ప్రధానమంత్రిని ఇంప్రెస్ చేయగలిగితే సుప్రీంకోర్టులో ఉన్నది కూడా తప్పకుండా మనకి వస్తారు. చేయించుకోవద్దు, పొలిటికల్ ప్రెషర్ ఉన్నప్పుడు చదువుతారు. అదేవిధంగా ఇక్కడ కూడా కేసీఆర్తో చేయించగలదు, ఆర్డినెన్స్ చేయగలదు, ఓబీసీ నుంచి. అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే కేవలం రిజర్వేషన్ ఆశించడం ద్వారా మాత్రమే మన జీవితాలు బాగుపడాయి. రిజర్వేషన్ అమలు వల్ల మాత్రమే జీవితాలు బాగుపడాయి. బీసీ ఈ నుంచి మీద చాలా భ్రమలు మన వాళ్ళు కల్పించినారు. నాకు వ్యక్తిగతంగా విధాలు దీని నుంచి చేరి రావడం వల్ల మొత్తం ప్రపంచం మారుతుంది, ఈ కులం మొత్తం మారుతుంది, మంచిగా అయితే భ్రమలు తప్పు. అది రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకపోతే ఏది మారుతుంది. కాబట్టి ఈ నుంచి చేస్తే ఏ స్థాయిలో ఎంతమందికి చదువుకునే వాళ్ళకు ఉద్యోగ వస్తారు, ఈ 2 వర్గాలకు కొంత రిజర్వేషన్ ఉపయోగపడుతుంది. అది ఏ స్థాయిలో వస్తుందో మనం ఇప్పుడే చెప్పలేము. కానీ దానికంటే ముఖ్యమైనది చాలా ఉంది. మన యొక్క ఉనికి, మన యొక్క అస్తిత్వాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి అందుకనే గుజరాత్ అధ్యయన వేదిక ఈ మధ్యలో కనీసం చదువుకున్న వాళ్ళమన్నా, కింది స్థాయిలో మనం పోకపోయినా కూడా చదువుకున్న వాళ్ళమైనా ఐక్యంగా ఉందామని మేధావులు తెలియబడుతున్నాం. మేము 3-4 మంది వస్తామని చిన్న హాల్లో పెడితే 12 మంది వచ్చారు. మంచి వాళ్ళు వచ్చారు. ఐఏఎస్లో ఉన్న మన దగ్గర చాలా మంది మన దగ్గర తెలియలేదు. 2 ఐఏఎస్లు వచ్చినారు. ఇప్పుడు ఆయన ఆదిలాబాద్ కలెక్టర్గా ఉన్నాడు, జగన్మోహన్ ఉన్నాడు, జగన్మోహన్ గారు. ఇంకో ఆయన దినకర్ బాబు మార్కెట్ ఫెడరేషన్ డైరెక్టర్గా ఉన్నాడు. ఇంకో ఆయన మద్రాసులో ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో మద్రాసులో పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఇండియన్ సర్వీస్లో ఉన్నది 3 ఉన్నారు. ఇప్పుడు గ్రూప్స్కి మనం ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాము ఎంఆర్సీ నుంచి. ఒకటేమో ఎడ్యుకేషన్లో మన వాళ్ళని
ముందు తీసుకోవడము, సహాయం చేయడము. రెండవదేమో మన వాళ్ళందరూ చదువుకున్న వారిని మనమన్నా ఐక్యంగా ఉండి జాతి కొంచెము మా జాతిలో ఇంతమంది ఉన్నారు, ఇలాంటి వారు ఉన్నారు, గొప్పవారు కూడా ఉన్నారు అని చెప్పడానికి తప్పనిసరిగా మనం ప్రయత్నం చేయాలి. మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి. రెండోది మనం ఐక్యంగా ఉండే మనమన్నా చదువుకున్న వాళ్ళం మన ఎవరి అభిప్రాయాలు కాకుంటే కనీసం ఒక మీటింగ్ పెట్టినప్పుడు రాయందరూ ఇప్పుడు వచ్చింది, జిల్లా కేంద్రంగా వచ్చింది, ఒక 100 మంది పోయి చదువుకున్న వాళ్ళం, కలిసిన వాళ్ళం, వీరున్న వాళ్ళం పోయి ఒక బ్యానర్ గట్టిలో గౌరవించుకుంటే ఆయన కూడా కులం మీద ఆయన చాలా అన్న చెప్పినట్టుగా చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నాడు. మామూలు పొజిషన్లో లేదు, సెకండ్ ఇన్ కమాండ్లో ఉన్నాడు. మనం అంతా గర్వించాలి. ఆయన కులం పేరు చెప్పుకొని ఆ స్థాయి రాలేదు, కులం పేరు చెప్పుకొని ఓటు తీసుకోలేదు. బట్ ఇవాళ కులం అంటే కులంలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే ప్రజలంటే అత్యంత అభిమానం ఉన్నాయి. ఆయన పదే వ్యక్తులు దీవించి చెప్పాలి రాలేదు. అట్లాంటి వాళ్ళని ఆయనకి మనం ధైర్యం ఇవ్వాలి. ఎక్కడో బడ్జెట్ పెడుతున్నాడు, పొద్దున్నే 5 గంటలు బడ్జెట్ పెడుతున్నాడు. నువ్వు ఇక్కడ మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టేటువంటి అద్భుతమైన అవకాశము గుజరాత్కి వచ్చింది. చిన్న అవకాశం, చిన్న చరిత్రలో నిలిచిపోతుంది. మనం ఒక బ్యానర్ కడితే కృతజ్ఞతలు లేదా ధన్యవాదాలు లేదా అభినందనలు ఒక ఫోటో వేసి ఒక బ్యానర్ కడితే చూసేవాళ్ళకు ఇది ముద్రాజ్, అట్లా ముద్రాజ్ కమ్యూనిటీకి కూడా గౌరవం దొరుకుతుంది, మనకు కూడా గౌరవం దొరుకుతుంది, ఆత్మస్థైర్యం దొరుకుతుంది. ప్రజలలో కూడా తెలుస్తుంది, ఓ ముద్రాజు ఒక నాయకుడు ఉన్నాడు, ఒక వ్యక్తి ఒక గౌరవనీయమైన స్థానంలో మనిషి ఉన్నాడు అనే గౌరవాన్ని మనం కూడా పొందడానికి అవకాశం. బట్ ప్రతి అవకాశాన్ని ఇప్పటి నుంచి మిత్రులందరూ కూడా ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముద్రాజ్ అధ్యయన వేదిక అనేది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలంగా. మీ సంఘాలలో మీరు స్వేచ్ఛగా మీరు ఎట్లా పనిచేసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. మాకు ఏ సంఘం మీద ఎవరికైనా తీసుకోలేదు. కాకపోతే మాకున్న ఒక అభ్యంతరం ఏమిటి అంటే ఈ జాతిని ఐక్యం చేయడానికి సంఘాలు ఉండాలనేది మా అభిప్రాయం, మా అభ్యంతరం లేదు. అట్లా లేని సంఘాలు అవసరం లేదు అనేది కూడా మా అభిప్రాయం. జాతి కోసం పనిచేసే వాళ్ళు మాత్రమే ఉండాలి. దానివల్ల వాళ్ళకి కూడా లాభం అయితే జరగనియండి, కానీ జాతిని మాత్రం ఐక్యం ప్రయత్నం చేయాలి. దానికోసమే గుజరాత్ వేదిక. రాజకీయాలు మేము ఉండేవాళ్ళం కూడా రాజకీయాలకు వచ్చేవాళ్ళం కాదు, మేము ఓట్లాడేవాళ్ళం కాదు, ఎవరైనా కూడా మాకు వేరే అభిప్రాయాలు లేవు. కాబట్టి మనం ఈ ప్రోగ్రాంలో పుట్టేందుకు, మనకి గుర్తింపు ఈ సమాజం ఇచ్చేందుకు, మన పనుల వల్ల సమాజం ఇంత గుర్తింపు వచ్చేందుకు దీన్ని కొంచెం ఉపయోగించి సమాజానికి ఏమన్నా మన జాతికి ఏమైనా ఉపయోగిద్దామని లక్ష్యంతోనే వచ్చాను తప్ప ఎవరికి కూడా ఇందులో స్వార్థం లేదని గమనించాలనుకుంటున్నా. ఇది దాదాపు నేను అనుకున్న 4వసారి మహబూబ్నగర్ రావడం. మహబూబ్నగర్ నేను చాలా ఎత్తులు మహబూబ్నగర్ హైయెస్ట్ నిన్న టీఆర్ఎస్ ఇంటర్నల్ మీటింగ్లలో ఏదైనా ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి ముద్దాలకు ఈ మధ్యలో మనం 1 year నుంచి ప్రయత్నం చేస్తున్నప్పుడు జిల్లాలో మీటింగ్ పెడుతున్నప్పుడు కొంత ప్రచారం వచ్చింది. గవర్నమెంట్ కూడా కొంత ఈ కులాన్ని కూడా చూడాలి, ఒకసారి కులంలో పట్టించుకోవాలి అనేటువంటి స్పృహ వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలి, మరి ఎమ్మెల్సీ మనం ఎవరికి ఇవ్వాలి, ఏజీలాంటి ఇస్తే బాగుంటుంది కదా, ఎక్కడెక్కున్నారు అంటే ఇట్లా మెదక్ నుంచి పోలే మన వీడికి వచ్చి ఆగింది. మహబూబ్నగర్ ఇట్లా వచ్చింది. కరీంనగర్లో ఆల్రెడీ మంత్రి గారు ఉన్నారు, ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటే ఈ స్థితి వచ్చింది. కొంత కదలిక వచ్చింది. మనం చేసిన ప్రయత్నానికి కొంత కదలిక కనబడతా ఉంది. ఇంకా దీన్ని ఆనందించి ఇంకా ముందుకోవాలి తప్పనిసరిగా. ఎవరు శక్తి పడి వాళ్ళు పదవి సంపాదించుకుంటూ వాళ్ళ పనులు తెలుసుకుంటారు. కానీ దయచేసి మనం చదువుకునే వాళ్ళు మన బాధ్యతగా కొందరన్నా మన జాతి కోసం తప్పనిసరిగా మీకు సహకరించాలని గుజరాత్ అధ్యయనకి ఇది 4 సార్లు వచ్చినాం. 10 సార్లు కూడా దాదాపు 20-30 మంది మేము మాట్లాడిపోతున్నాం. ఇవాళ చిన్న మెసేజ్ ఇచ్చేందుకు 3 రోజుల నుంచి మెసేజ్ ఇస్తున్నాము. మొన్న వచ్చిన తర్వాత ఇవాళ కనీసం 20 ప్రాంతాలలో మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో చరిత్రలో ఇవాళ పండుగ సాయం యొక్క జయంతి కనీసం ఈ రాష్ట్రంలో 10 జిల్లాలలో 20 ప్రాంతాలలో జరిగింది. మీకు చాలా గర్వంగా జరిగింది. మేము చిన్న పిలిపించినందుకు మన జాతి పెద్ద గొప్ప మనిషి అని చెప్పినందుకు మమ్మల్ని విశ్వసించి మా మాట గురించి చాలా చోట్ల వరంగల్లో ఇవాళ అద్భుతమైన మీటింగ్ జరిగింది. వరంగల్ వండల కచ్చిగా రావాల్సింది, అందుకే రాలేదు. ఇక్కడ కూడా మిగతా విషయాలు మర్చిపోయి మనం ఏదైనా మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అందరం కలిస్తే బాగుంటుంది సూచన చేసి అవకాశం జై